ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో గేమ్ చేంజర్ నుంచి అయితే నేను ఒక వీడియో చేశాను, జీరో హైప్ అని అయితే చేశాను అనమాట. సో ఈరోజు ఒక 4 పోస్టర్స్ అయితే వచ్చాయి గేమ్ చేంజర్ నుంచి. ఈ పోస్టర్స్ చూస్తుంటే నాకేదో పెద్ద హిట్ కొట్టేటట్టు అయితే అనిపిస్తుంది నాకైతే గేమ్ చేంజర్. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా గట్టిగా చేస్తుంది, అది కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో అంటే నార్త్ అమెరికాలో అయితే గట్టిగా చేస్తుంది అనే దానికి ఏమాత్రం డౌట్ పడవసరం లేకుండా 3 lakhs టికెట్స్ అయితే అడ్వాన్స్గా బుక్ అయిపోయాయి అనమాట గేమ్ చేంజర్. అండ్ దట్టు ఒక 4 పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్స్ అయితే వేరే లెవెల్లో ఉందనేసి అయితే చెప్పడానికి ఒక ఆస్కారం అయితే ఉంది. సో సింపుల్గా ఏమైంది అనిపించిందంటే, రామ్ చరణ్ గారు అండ్ మన ఎస్జే సూర్య ఉన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు ఉగలరనమాట, దాన్ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూడగానే నాకైతే వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ చూస్తుంటే, అంటే ఒక పిక్లో ఆర్ పోస్టర్లో చూస్తుంటేనే నాకు ఒక అదే ఒక ఉత్సాహం అనేది జనరేట్ అయిందనమాట. సో అలాగా వీళ్ళిద్దరు సీన్స్ ఉంటే కానీ సరిగ్గా సరిపోదా శనివారంలో లాంటి సీన్స్ ఏమైనా ఫేస్ ఆఫ్స్ ఉన్నాయా, తగలబడిపోద్ది అనడానికి థియేటర్ ఏమాత్రం డౌట్ కూడా అవసరం లేదు. సో నేనైతే అనుకుంటున్నాను ఎస్జే సూర్య గారు అండ్ రామ్ చరణ్ గారు ఫేస్ ఆఫ్ కానీ ఉంటుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పోస్టర్లో ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు చాలా రౌద్రంగా, చాలా సీరియస్గా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక చాలా కక్ష ఉండే వాళ్ళకైతే కనిపిస్తున్నారు. సో మరి మ్యాక్సిమం ఎలా ఉంటుంది అనేది మనకు తర్వాత తెలియాలి. సో నాకైతే సరిపోదా శనివారం లాంటి ఆ మాత్రం వైబ్ ఉంటే ఒక వేరే లెవెల్లో హిట్ పడుతుంది. దట్టు రామ్ చరణ్ గారి అండ్ ఎస్జే సూర్య అయితే వేరే లెవెల్ ఉంటుంది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అందులో తప్పైతే లేదు. సో అండ్ తర్వాత రామ్ చరణ్ గారిది అండ్ ఒక సునీల్ గారిది ఒక పిక్ అయితే రిలీజ్ అయింది. సో రామ్ చరణ్ గారు ముందు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, సునీల్ గారు వెనక ఉంటారు కదా, అది ఏంటంటారు, కోర్టులో బయట ఉంటారు కదా, పక్కన ఉంటారు కదా. సో అలాంటి డ్రెస్ వేసుకుని అయితే ఉన్నారనమాట. సో ఆ డ్రెస్ వేసుకుని సునీల్ గారు అయితే ఉన్నారు. సో వీళ్ళిద్దరిది పిక్ చూసగానే అంటే వీళ్ళిద్దరూ దగ్గర ఉండొచ్చు, మేబీ వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ కూడా పండొచ్చు అనేసి అయితే నాకు అర్థమవుతుంది. సో నాకు మ్యాక్సిమం ఈ మూవీలో రామ్ చరణ్ గారిది ఏమైనా ఉన్నది అంటే అది డ్యూయల్ రోల్లో కొడుకు పాత్ర మాత్రం వేరే లెవెల్ సృష్టిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బిగ్ బాస్లో చెప్పేశారనమాట, 2 పాత్రలు ఉన్నాయి, డ్యూయల్ పాత్ర చేస్తున్నాడు ఆయన, ఒకటి కొడుకుది తండ్రిది. సో ఆ కొడుకు పాత్ర కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే తండ్రి కోసం కొడుకు ఏదో చేస్తున్నాడు అనేసి అయితే ఇక్కడ అర్థమవుతుంది మెయిన్ థియరీ. అండ్ దట్టు ఎస్జే సూర్య గారు అనమాట రామ్ చరణ్ గారి యాక్టింగ్కి అండ్ ఈ మూవీలో ఉన్న ఆ స్కోప్కి, ఆ కథకి, ఏమైనా చాలా అంటే చాలా పొగిడారు. ఒక మాట చెప్పారనమాట, ఈ మూవీ చాలా ఇండస్ట్రీ హిట్ అవుతుంది, ఈ మూవీని ఎవరు మర్చిపోలేరు, అండ్ శంకర్ గారు తీసిన సినిమాలో ఇది ఒక మైలురాయి అవుతుంది అనేసి అయితే ఆయన అయితే చెప్పారనమాట. సో అంతేకాకుండా శంకర్ గారు ఏమన్నారంటే ఈ మూవీ కోసం, రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లో ఇది బెస్ట్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ క్యారెక్టర్ అని కూడా చెప్పారనమాట. సో లైఫ్ టైమ్ క్యారెక్టర్ అంటే ఆయన చేసిన రంగస్థలంలో, ఆయన చేసిన RRRలో రామ్ పాత్ర కానీ, ఆయన చేసిన ఇంకా చాలా చాలా పాత్రలు ఉన్నాయి, దాని అన్నిటికంటే ఇది లైఫ్ టైమ్ క్యారెక్టర్ అవుతుంది అనేసి అయితే చెప్పారనమాట. సో లైఫ్ టైమ్ క్యారెక్టర్లో ఏమాత్రం ఎక్కడ కంటెంట్ ఉన్నా, ఏమాత్రం ఎక్కడ కాన్ఫ్లిక్షన్ ఉన్నా వేరే లెవెల్లో అయితే ఈ సినిమా హిట్ అవుతుంది అనేసి అయితే అర్థమవుతుంది. దట్టు దిక్కు పాలిటిక్స్ మీద అయితే వస్తుందన్నమాట. అండ్ పాలిటిక్స్ అండ్ ఓవరాల్ ఇండియా డెవలప్మెంట్ మీద కూడా వస్తుందనేసి అయితే అర్థమవుతుంది అనమాట. సో శంకర్ గారు తీసిన మ్యాక్సిమం ప్రతి ఒక్క సినిమాలో ఒక స్కోప్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది, ఒక హీరోకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో ఆ క్యారెక్టరైజేషన్ ఏమి కానీ ఇందులో కరెక్ట్గా పడింది అనుకో, రామ్ చరణ్ గారికి లైఫ్ టైమ్ క్యారెక్టర్ అనేసి అయితే పక్క అనిపిస్తుంది. అండ్ దట్టు ఆయన ఏం చెప్పారంటే, రామ్ చరణ్ గారు ఇందులో డ్యాన్స్ అండ్ యాక్షన్ అండ్ ఆయన గెటప్స్ వేరే లెవెల్లో ఉంటుంది అనేసి అయితే చెప్పారనమాట. అండ్ మనకి ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్లో అయితే రా మచ్చా మచ్చా అయితే సాంగ్లో డ్యాన్స్ అయితే ఉంది. దట్ ఇంకా కొన్ని సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ అంత హైప్ అయితే లేదు అని అనేసి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత సెట్ అవ్వలేదేమో కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. బట్ అది మూవీకి వెళ్ళాక మూవీలో ఆ థియేటర్లో అక్కడ సాంగ్ సెట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ తర్వాత ప్రతి ఒక్క నోట్లో కూడా గేమ్ చేంజర్ సాంగ్స్ అయితే ఉంటాయి అనిపిస్తుంది. అండ్ దట్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అబ్బా మెయిన్ వీళ్ళు. సినిమాని నేను చూసి చాలా సాటిస్ఫై అయిననేసి మన శంకర్ గారు కూడా చెప్పారనమాట. సో మేబీ ఎలా ఉండొచ్చు అనేది నేనైతే గెస్ట్ చేయలేకపోతున్నాను ప్రజెంట్. బట్ రామ్ చరణ్ గారు అల్టిమేట్ క్యారెక్టర్ ఉందని చెప్పారు, ఆ క్యారెక్టరేషన్ లైఫ్ టైం క్యారెక్టర్ అన్నారు కాబట్టి సో పెద్ద
పెద్దగానే ఊహించవచ్చు అండ్ పెద్దగానే కూడా హోప్స్ పెట్టుకోవచ్చు అనేసి అనిపిస్తుంది. అండ్ కైరా అద్వానీ గారు అనేది అండ్ రామ్ చరణ్ గారిది అయితే ఆ పోస్టర్ రిలీజ్ అయింది, డూప్ సాంగ్ది. అందులో కూడా ఆ గెటప్, ఆ డ్రెస్సింగ్, ఆ స్టైల్ అనేది నాకైతే బాగా నచ్చింది అనమాట. సో మ్యాక్సిమం ఈ మూవీ 10th రిలీజ్ అవుతుంది, మనకి జనవరి 10th. అండ్ రేపు 21 డిసెంబర్. సో అక్కడ డల్లాస్లో అయితే సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ గట్టిగా అక్కడ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు నార్త్ అమెరికా సైడ్. అండ్ మన దగ్గర కూడా ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతాయి. దట్టు ఈ వీక్ నుంచి అయితే, నెక్స్ట్ వీక్ నుంచి అయితే ప్రమోషన్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా దీని రీచ్ ఎలా పెరుగుతుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే మనం చూసుకోవాలి. అండ్ దట్టు ఆయన ఏంటంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అండ్ ఆయన యాక్టింగ్కి మేబీ ఆస్కర్ అవార్డు కూడా వచ్చే అవకాశం అయితే ఉందంట, నేషనల్ అవార్డు కూడా కొట్టే అవకాశం అయితే చాలా పుష్కలంగా ఉన్నాయంట. సో మరి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటే తప్పకుండా లైక్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.